హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో తలనొప్పి, జలుబు, దగ్గు ఏమి ఉన్నా కానీ చాలా త్వరగా రిలీఫ్ ఇచ్చే అల్లం ఎలైచి టీ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం రండి. ఇందుకోసం నేను ఒక అంగుళం సైజ్ వరకు అల్లం ముక్కనైతే తీసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకున్నాను. ఇందులోనే మనము 2 యాలక్కాయలను కూడా తీసుకొని బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అంటే మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచుకున్నా సరిపోతుంది. ఇలా దంచి పెట్టుకున్న దాన్ని డికాషన్ కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులో 3 స్పూన్ల వరకు టీ పొడిని అయితే వేసి బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేవి మనం టీ గ్లాస్ పోసాం కదండి, హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా టీ పొడి ఎంత మరిగి కలర్ అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునే ప్రాసెస్లోనే మనము దంచి పెట్టుకున్న అల్లం ఎలైచి ఉంది కదండి, ఆ పేస్ట్ని అయితే ఈ డికాషన్లో వేసుకొని దీన్ని కూడా డికాషన్తో పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే అల్లం ఎలైచి ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. టీ గుమగుమలాడిపోతాయి. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అనేవి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతాయి. 2 సార్లు అయితే నా వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలనైతే ఈ డికాషన్లో వేసి బాగా కాగబెట్టుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్ పెట్టట్లేదు, లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మరిగించుకుంటున్నాను నేను. ఈ విధంగా చేస్తే టీ ఫ్లేవర్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఎక్కువ పాలే తీసుకుంటానండి, డికాషన్కి సరిపోయినంత పాలైతే తీసుకున్నాను. ఈ విధంగా 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరగబెట్టుకోవాలి. నా వీడియోస్ 1-2 వీడియోస్ చూడండి. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా లైక్ చేయట్లేదండి. మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అనే చేయండి. మీరు ఏదన్నా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఈ విధంగా బాగా 2-3 పొంగులు వచ్చే వరకు అయితే బాగా మరిగించుకొని కప్పుల పోసుకొని కప్పులలో సర్వ్ చేసుకుంటే మనకి అల్లం ఎలైచి టీ అనేది రెడీ అయిపోతుంది. బాగా తలనొప్పి ఉన్నప్పుడు కానీ దగ్గు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇది చాలా మెడిసిన్గా యూజ్ అవుతుందండి. చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ లేదు మనకి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.